కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రము జిల్లా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సాగరెడ్డి అన్నారు. స్థానిక అధ్యక్ష మధ్యాహ్నం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యోగజన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్, రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిరివెల్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి, ఉద్దల్ని మల్లికార్జున్, శ్రీమతి సతీష్, తగలపూడి బుజ్జి తదితరులు బాగున్నారు. जय कांग्रेस, जय जय कांग्रेस, जय कांग्रेस, जय जय कांग्रेस, जय कांग्रेस। राहुल गांधी का नायकत्व, वर्धिल्लाले, वर्धिल्लाले राहुल गांधी का नायकत्व। असरादला केना दिंचो పోరాటం జరుగుతా ఉంది. ఆ పోరాటం కలిగిస్తాం. ఆ పోరాటంలో భాగంగానే మొన్న కర్ణాటకలో గెలిచాం. నిన్న రాజుగారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మరి గిరిజనులు గాని, మహిళలు గాని, వ్యవసాయ రైతులు గాని, కూలీలు గాని ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ విషయం తెలుసు. దొంగ పరిపాలన ఎందుకు అంటున్నానంటే చాలా వాగ్దానాలు చేశాం. చాలా వాగ్దానాలు చేసి ఏది కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు యువజన కాంగ్రెస్ చేస్తా ఉంది వారి యొక్క ఆధ్వర్యంలో. ఈ రాష్ట్రంలో జాబులు క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు కల్పించి భద్రానికి ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నాను అని ప్రామిస్ చేసినటువంటి, వాగ్దానం చేసినటువంటి జగన్ దాని గురించి మాట్లాడే పాపాన పోలేదు. భూమి, వారి వైను, ఒక మనీ, ఈ మాత్రమే డబ్బు, ఈ మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో బీదల యొక్క, ఈ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్ల యొక్క, ఈ రాష్ట్రంలో టీచర్ల యొక్క, ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికుల యొక్క ఎవరి యొక్క సమస్యలు ఆయనకు పట్టవు, ఎక్కడికి ఎక్కవు. ఎవరి మాట వినం మేము. అదే పరిపాలన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతూ ఉంది. మోడీ ఆధ్వర్యంలో ఏ జాతి పక్షులు ఆ గూటికి ఒకే గూటికి చేరుతాయని ఈ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అందరూ బీజేపీ తోటి కలిసి కుమ్మక్కై ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ దేశంలో మోడీ యొక్క పరిపాలన దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కాకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను అనగదొక్కుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడిన పాపం లేదు. మాట్లాడితే ఎక్కడ జైల్లో పెడతామో అని భయం, మాట్లాడితే ఆయన ఇష్టం మీద వస్తున్నటువంటి డబ్బుల మీద ఈడీ వస్తాయేమో, ఈడీ దాడులు జరుగుతాయేమో భయం, మాట్లాడితే ఆయన వైన్ షాపుల మీద, ఈ మద్యం వ్యాపారం మీద దుర్మార్గమైనటువంటి పరిపాలన జగన్ అందిస్తూ ఉంటే జగన్ మళ్ళీ బీజేపీకి వంత, మోడీకి వంత పాడుతా ఉన్నారు. బీజేపీని అంటే బాబు, జగన్, పవన్ ను
భారతదేశంటువంటి బాధ్యత ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. ఒక విషయం ఆలోచించండి, ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిందంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆనాడు 2014 ముందు కాంగ్రెస్ పార్టీ వెలుగొండ ప్రాజెక్టుని 60% పూర్తి చేసింది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరం చెప్పాడు, నేను వచ్చిన మొదటి సంవత్సరమే పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తానన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా తాగునీరు సాగునీరు ఆకాశాల కోసం పూర్తి చేసి ప్రజలకు అందించినటువంటి ప్రాజెక్టు. కనీసం ఈ రోజు గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లన్నీ కొట్టుకొని పోతున్నా కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈనాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గర పోయినటువంటి పరిస్థితి లేదు. ఆ గేట్లు నిరుపయోగంగా ఉన్నాయి, నీళ్ళన్నీ కూడా వృధాగా పోతా ఉన్నాయి. అంతేకాకుండా 2014 ముందు కాంగ్రెస్ పార్టీ కనిగిరి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం అని చెప్పేసి వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు నిమ్స్ ప్రాజెక్టును తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మీ అందరూ అడుగుతా ఉన్నా. కానీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్స్ ప్రాజెక్టును ఏం చేసింది? మరి ఇంతవరకు కూడా అక్కడ ఒక స్థాపన చేసినటువంటి పరిస్థితి లేదు. మరి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది, నిమ్స్ని మేము కొన్ని వేల ఎకరాలతో మేము పూర్తి చేస్తామన్నారు. మరి 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈవెన్ బీజేపీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ₹1 నీళ్ళు కూడా నిధులు ప్రాజెక్టు ముందు వచ్చేలా. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి ఆనుకొని వాన్పిక్ ప్రాజెక్టును తీసుకొని వచ్చింది. కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం ఆ వాన్పిక్ ప్రాజెక్టు ఉపయోగపడేది. కానీ ఈ రోజు ఆ వాన్పిక్ ప్రాజెక్టు ఏమైందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ రోజు వరకు కూడా వాన్పిక్ ప్రాజెక్టు ఊసలేదు. మరి జిల్లాలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ మరి మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ మరి ఒంగోలు ప్రజలకి ఈ రోజు వరకు కూడా ఆయన 25 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఒక్క ఉద్యోగం కానీ ఒక్క పరిశ్రమ కానీ ఒక్క కంపెనీ కానీ ఒంగోలు ప్రజలకు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, ఒక్క కాంగ్రెస్ పార్టీతోటే మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, మన జిల్లా అభివృద్ధి చెందింది. కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీతో యువతకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, జిల్లా అభివృద్ధి సాధ్యం. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ యువజన గర్జన అనేటువంటి కార్యక్రమానికి రాష్ట్రానికి ప్రప్రథమంగా వచ్చినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు మొదటి విజిట్ ఓన్లీ యువజన కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు ఎంఎస్సీ యువజన కాంగ్రెస్ లో పనిచేసి సామాన్యమైనటువంటి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంటు సభ్యులుగా 2వ పర్యాయం ఈ దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నాయకుడిని ఓడించారు ప్రప్రథమంగా. తమిళనాడు రాజకీయాల్లో వైభవ్ అనేటువంటి ఒక గొప్ప శక్తిని ప్రప్రథమంగా ఓడించినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులు ఆనాడు మాణిక్యం ఠాగూర్ గారు. అందుకే యువజన కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. వారికి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్ర చేసినటువంటి రోజుల్లో చెప్పారు జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తానని. ఆదాయం నుంచి ఈ వేళ వరకు ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3కి సంబంధించి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ దేనికి కూడా రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా మెగా డిఎస్సీని వేస్తానని చెప్పి నేను అందరినీ కూడా దగా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు లక్షలాది మంది విద్యార్థులందరికీ కూడా వయసు మీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేయకుండా మరి ఏ విధంగానూ కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకుండా అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పాల్పడినటువంటి సంగతి మనందరూ తెలుసు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఈ 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇటీవల వారు చేసినటువంటి పెద్ద నోట్ల రద్దు కానీ వారు చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్ల మరి మూసివేత కానీ వీటిలన్నింటినీ చూసిన తర్వాత ఈ దేశంలోని ఇప్పటి వరకు ఈనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగం అనేటువంటి పెరిగిపోయినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రతి జిల్లాలోనూ కూడా యువగర్జన పేరుతోటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చేస్తుందని ఆశిస్తూ మరి ఈ ప్రాంతాన్ని
2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేశాం. ఒక్కసారి అందరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, గిరివృత్తరాజు గారి నాయకత్వం, గిరివృత్తరాజు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఫోన్